కుటుంబానికి బయట ప్రపంచంతో కన్నా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద కుటుంబము, 10 మంది సంతానము, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అన్నప్పుడు ఫంక్షన్ జరిగినప్పుడు మొత్తం ఒక చోట చేరడం అనేది సహజము. అందువల్ల ఎక్కువ కనపడుతుంది, ఫోకసింగ్ కూడా మీకు కనపడుతుంది. మీడియా కూడా రామారావు గారి కుటుంబం అనగానే కనపడుతుంది. అలా చాలా చోట్ల ఇలానే ఉండవచ్చు. కాకపోతే మా అత్తగారు మాత్రం చాలా పుణ్యాత్మరాలు. ఆవిడ చాలా పిల్లల్ని అడిగితే రామారావు గారి కన్నా ఆవిడగా మార్కులు ఎక్కువ ఇస్తారు వీళ్ళు. అంతేనా? మామూలు గొప్పతనం కాదు ఆవిడది. ఆవిడ యొక్క ఓర్పు, ఆవిడ యొక్క సహనం, ఆవిడ కూర్పు అన్మ్యాచబుల్ అనమాట. ఆవిడ విలేజ్ నుంచి వచ్చినా కూడా ఆ సహనము, ఆ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ అవడానికి ఆవిడ చెప్పే చిన్న సూచన, ఆవిడ అనుభవము, ఆవిడ ఓర్పు ఏదంతా పిల్లలకి అబ్జర్వేషన్లో వాడు గ్రహించినటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ రకంగా ఆవిడ ఆ కుటుంబం 11 మంది సంతానము. ఒక పిల్ల పుట్టిన తర్వాత పాలు ఇస్తుండగానే ఇంకో బేబీ రెడీ ఇంట్లో. అంతే కదా మరి. అసలు సంవత్సరానికి 2 సంవత్సరాలకు పుడతాను. మరి మొత్తాన్ని తీసుకున్నట్లు ఒక బేబీకి ఇవాళ ఆప్సోపాలు పడతా ఉన్నారు, వద్దంటున్నారు. ఇలా అలాంటిదే ఆవిడ అంతమందిని ఆ రకంగా పట్టుకొని పెంచింది అంటే పెద్ద ఆయనేమో బిజీ షూటింగ్ అని, పిల్లలు ఆయన చూసేవాడు కూడా కాదు కదా. ఆయన వీళ్ళు లేచేటప్పటికి ఆయన వెళ్ళిపోయి ఉండేవాడు, మళ్ళీ వీళ్ళు పడుకున్న తర్వాత వచ్చేవాడు ఆయన.